నాగర్ కర్నూలుకు చెందినటువంటి కృష్ణ అనే వ్యక్తి తన భూమిని అమ్మిస్తానని చెప్పి చెవెళ్ళకు చెందినటువంటి ఏసీపీ అమ్మిస్తానని చెప్పి అనంతరం అమ్మాక డబ్బులు ఇవ్వకుండా దాదాపు 4 ఏళ్ళు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వటం లేదు. దాని గురించి ప్రస్తావించినప్పటి నుంచి దాని నుంచి సమాధానం దాటేస్తున్నారంటూ కూడా ఒకవైపు ఆర్టీవీని బాధితులు ఆశ్రయించారు. ప్రస్తుతం అంతా పాటు బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. అసలు ఎంత భూమి ఎప్పుడు మొత్తం అమ్మారు, మొత్తం ఏంటి విషయాలు? మేడం, నా పేరు డాక్టర్ కృష్ణ. ఊరుకొండ మండల్ రాచలపల్లి విలేజ్ 7 ఎకరాల 33 గుంటలు 2 సంవత్సరాల క్రితం ఊరుకొండ నాగర్ కర్నూలు డిస్టిక్. అయితే దాన్ని అమ్మిపిస్తానని చెప్పి దాన్ని అమ్మిపించి ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు అడ్వాన్స్ ఇస్తే 32 లక్షలు తీసుకున్నాడు. తీసుకొని ఒక ఏసీపీగా ఉంటూ ఈ వైట్ పేపర్ రాసిచ్చాడు. తీసుకున్నట్టు ఒక ఏసీబీగా ఉండి అప్పుడు అప్పటికి డిఎస్పీ అప్పుడు డిఎస్పీ రిజర్వ్లో ఉన్నాడు. వరంగల్లో చేస్తున్నాడు. అప్పుడు ఈ వైట్ పేపర్ మీద రాసిచ్చిండు. 2 నెలలు వస్తుంది తమ్మి, కనీసం అంతకంత ఇస్తా, దాంట్లో వాటా ఇస్తా అని కల్వకుర్తి దగ్గర 65 ఎకరాలు కొన్నానని చెప్పి 65 ఎకరాలు చూపించిండు. అంటే మీరు డైరెక్ట్ ఈయన అప్రోచ్ అయ్యారా ఇప్పుడు చెవెల్ ఏసీపీని, లేకుంటే మధ్యవర్తుల నుంచి ఆయన పరిచయం? మీరు ఎట్లా పరిచయం? వాళ్ళ తమ్ముడు నాకు బ్యాచ్మేట్ పావను, వాళ్ళ తమ్ముడు సొంతం తమ్ముడు. ఇతడు ఎస్ఐ అయినప్పుడు 98కి వెళ్ళి వీళ్ళ తమ్ముడు పరిచయం, వీళ్ళ తమ్ముడికి వెళ్ళి అతడు పరిచయం. అందుకోసానికి ఏంటంటే 25 సంవత్సరాలకి వెళ్ళి పరిచయం ఉన్నాడు కనుక ఏ మాత్రం ఏంటంటే అంత నమ్మకంగా ఉంటాడు అనుకొని చేసిన. నమ్మకంగా ఉండడంతోటి నట్టేట్ల ముంచేసిండు. కనీసం ఒక పోలీస్ అంటే ఏంటిదంటే నీతి, న్యాయం, ధర్మం, అన్యాయం, అక్రమం, దౌర్జన్యం, మోసం, దగ, కుట్రలను రూపుమాపేవాడే పోలీసు. కానీ ఇతడు అన్యాయం, అక్రమం, దౌర్జన్యం, మోసం సర్వం ఇతని లోపల. 7 ఎకరాల భూమి మొత్తం వాల్యూ ఎంతకు అమ్మారు? అంటే ఎన్ని రోజుల్లో తిరిగి ఇస్తామని చెప్పారు? మొత్తం 2 నెలల్లో అయిపోతుందని చెప్పారు మేడం. 2 నెలల్లో కంప్లీట్ అవుతుందని చెప్పాడు. అయితే 2.5 కోట్లు మొత్తం అయితే ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది. 6.5 కోట్లు ఇవ్వాలి మేడం. అంతకంత ఇస్తా అని తీసుకున్నాడు. అయితే ఒకసారి ఇచ్చినప్పుడు ఇది రాసి ఇచ్చిండు. మళ్ళీ ఇంకోసారి ఇచ్చినప్పుడు ఏం చేసిందంటే ఒక బుద్వేల్ విలేజ్ రాజధాని నగర్ మండల్లో 12 ఎకరాలు నా మీద అగ్రిమెంట్ చేసిండు. అయితే ఇది చేయడంతో 12 ఎకరాల మా సర్వే నెంబర్ 282 సర్వే నెంబరు. అయితే ఇప్పుడు ఈ పొలం లేదు, ఈ భూమి లేదు, ఇది లేదు. నాదేంటంటే పొలము పోయింది, భూమి పోయింది. అంటే ఒక ఏసీబీగా ఉంటూ కనీసం దొంగలను పట్టుకునేటోడే ఇంత పచ్చి గజ దొంగలా పనిచేస్తూ అక్కడ భూమి పోయింది, నా మొత్తం పైసలు పోయినాయి. ఇక దొంగ డాక్యుమెంట్ సృష్టించిండు. ఒక అర్వ కృష్ణయ్య అనేవాడిని రెవెన్యూలో పనిచేస్తాడని, అతడు ఉద్యోగి కాదు, అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, అతడు నవీన్ మిట్టల్ శిష్యుడు అని పరిచయం చేసిండు. అతడు అక్కడ పోతే సెక్రటరీలో పోతే ఆ పేరు గల వ్యక్తే లేడు. అంటే ఒక ఏసీపీగా ఉంటూ దొంగలను ఒక ముఠాలాగా కట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు భూములు. అతడు 1-2 ఎకరాలు ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ 100 ఎకరాలకు పరిగెత్తిండు. అంటే నాటు వంటలను ఎంతమందిని ముంచవచ్చు, ఎంతమంది పొట్టలు కొట్టవచ్చు, ఎంతమంది పుస్తెలు తెంపవచ్చు, ఎంతమంది కడుపులు కాల్చవచ్చు. అంటే ఈ దిక్కులేని పక్షులు. నేను ఇంత చదువుకున్నా, నేను ఒక డాక్టరేట్ తీసుకున్నాను, నేను ఒక ప్రొఫెసర్ని. ఇంత చదువుకున్నోనే ముంచిందంటే చదువురానాలని ఎట్లా ముంచుంటాడు? కనీసం వాళ్ళకి ఏడ చెప్పుకోవాలని కూడా దిక్కు లేదు. కనీసం చెప్పినా కూడా నేను చదువుకున్నాను, నేను చెప్పనీకి వస్తే నా ఎంటొచ్చిన వాళ్ళని, నా శ్రేయోభిలాషులని, నా బంధువులని, నా రిలేషన్స్ను కేసులు పెట్టాలని చూస్తున్నాడు. దయచేసి అధికారులారా, సీఎం గారు మీరు ఒకసారి చూడండి. నేను నీ ఊరు ఊరోనే, నేను పక్కనే ఉంది నాది ఊరుకోండి. నీది కొండ్రెడ్డిపల్లి మధ్యన ఒక కల్వకుర్తి అడ్డం. కనీసం మీరు దయచేసి చూడండి. మీ రిలేషన్స్ అతనికి సంబంధం ఉంది అని, నాకు రేవంత్ గారి రిలేషన్స్ ఉంది, వాడేం చేస్తాడు, వాడిని అంతు చూస్తా, నాకు వాళ్ళందరు రిలేషన్స్ ఉన్నారు, నేను వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తున్నాని ప్రచారం చేసుకుంటున్నాను. దీంతో మీ వాల్యూవే రోజు తగ్గుతుంది. ఇట్లాంటి వాళ్ళని దయచేసి దగ్గర రానియకండి. ఇతడేందంటే నమ్మినోని గొంతు నట్టేట్లా ముస్తాడు. 25 సంవత్సరాలు గుర్తున్నోనే ఏమీ తెలియకుండా, ఆనవాళ్ళు లేకుండా ఎవడన్నా గుడిని మింగి లింగాన్ని అనుస్తాడు. కానీ గుడిని లింగాన్ని రెండింటిని ముంగేసిండు. నాకేమాత్రం ఇప్పుడు ఈ పొలము పోయింది, పైసలు పోయినవి. నేను బడంగపేటలో ఇల్లు ప్లాట్ ఉంటే ప్లాటు అమ్ముకుంటే అది పోయింది. నా గోల్డ్ కూడా అమ్మేసిన. దాంతోపాటు ఇక మళ్ళీ ఎప్పుడు ఇక నాకు పైసలు కావాలని రోజు ఫోన్ చేసి అడిగితే
అతడు ఏం చేసిండంటే అప్పుడు నాకు ఒక బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు. తొలుత ఒక కాగితం మీద పంపించండు. ఇది ఒక ఏసీపీగా ఉంటూ ఒక కాగితం మీద పంపిస్తారా? 80 లక్షలు దీంట్లో ఇచ్చేసినట్టు, నాకు ఇచ్చేసినట్టు 80 లక్షలు లేదు, ఇంకో వైట్ పేపర్ అనేది ఇచ్చేసినట్టు నాకు నేను రాసుకున్నట్టు పంపించాడు. తర్వాత ఇది ఏందో గిది వచ్చిందని అది ఇది అంటే ఇగో ఈ బాండ్ పేపర్ మీద నా పేరు మీద నేనే కొనుక్కొని నేనే నాకు ముట్టినవి, ఆయనకు ఏసీపీకి నాకు సంబంధం లేదని 80 లక్షలు నాకు ముట్టినవి అని పంపించాడు. అంటే ఒకసారి చూడండి ఒకటేందంటే ఈయనకి ఏంటంటే అధికారులారా ఇతని లోపల ఏంటంటే ఎంత సంపాదించిన ముఖ్యం అనుకున్నాడు కానీ ఎట్లా సంపాదించిన ముఖ్యం అనుకుంటలేడు. 10 మంది పుట్టలు కొడుతున్నాడు. మీరు కూడా ఏంటంటే సిన్సియర్ ఆఫీసర్స్ చాలామంది, అవినాష్ మహంతి గారు, సిపి ఆనంద్ గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారు. మీరు ఐపీఎస్లు ఇట్లాంటి వాళ్ళు ఉండడంతో మీ డిపార్ట్మెంట్కి అంతా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఇది చూడండి, కనీసం ఏమాత్రం ఆనవాళ్ళు లేకుండా ఈ విధంగా పంపించిండు. 80 లక్షలు బుట్టి నాకు నేను ఇచ్చుకోవాల్సిన అవసరమా? నాకు బాండ్ పేపర్ నాకు రాసుకోవాల్సిన అవసరమే ఉంది. ఆ తర్వాత ఇంతకుముందు చూడండి ఇక తీసుకున్నందుకు వాట్సాప్ మెసేజ్లు ఇవాళ రేపు ఎల్లుండి డీజీపీ మీటింగ్ ఉన్న ఆ కాంటాక్ట్ వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ ఇస్తున్నా అని చెప్పడం. ఇక ఇవాళ రేపిస్తా ఎల్లుండి ఇస్తా అని నేను ఈ పొలం కూడా ఏంటంటే మా అన్న బిడ్డ పెళ్లి చేయడం కోసం. మీరు ఎప్పుడైనా కలిసారా ఆయనని? ఆయన నాకు ఎప్పుడూ దొరకలేదు మేడం. ఫోన్లో అన్న నేను గలవాలని దీంట్లో అన్నా కూడా ఆయన నాకు టైం లేదు, నేను కోర్టుకు పోతున్నా, నాకు అఫీషియల్ మీటింగులు ఉన్నాయి, డీజీపీ మీటింగ్ ఉంది అని చెప్పి ఇగో లాస్ట్కి తమ్ముడు ఇన్ని రోజులు ఆగినావు, 2 రోజులు ఆగు అని ఈ విధంగా మెసేజ్లు పెట్టడం. ఆ తర్వాత ఏంటంటే మొత్తం ఇచ్చేసినని చెప్తున్నాడు. ఇక పైసలు ఆయనకు నాకు సంబంధం లేదు, పైసలు ఇచ్చేసినని బహాటంగా బడి తెగిడ్చి చెప్పేస్తున్నాడు. మరొకటిగా ఏంటంటే నేను ఇచ్చేసిన నాకు ఇంకా లేదు అని. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు ఉన్న పొలము పోయింది, పైసలు పోయినాయి, మేము ఎలా బతకాలి? మా అన్న బిడ్డల పెళ్ళి ఎలా చేయాలి? ఒకసారి మీరే అధికారులారా దయచేసి సీఎం రేవంత్ గారు, డీజీపీ గారు దయచేసి ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇతడు ఒక్క ఎకరాల నుంచి 1-2 ఎకరాల నుంచి 100 ఎకరాలకు వాకిండు. ఒక ఒంగూరు కాన్నే 60 ఎకరాలు ఉంది. దాన్ని ఒకసారి ఇతని ఆస్తులని ఎంక్వైరీ చేపించి ఇతనిపైన తగిన చర్యలు తీసుకొని నా పైసలు నాకు ఇప్పించి, నాకు ప్రాణహాని ఉంది, ఇతడు నేను ఎక్కడ పోతే అక్కడ ఎవరో ఫాలో అయినట్టు కూడా కనిపిస్తున్నది. దయచేసి నాకు కానీ, నా కుటుంబానికి కానీ, నా శ్రేయభిలాషులు కానీ, నా మిత్రులకు కానీ ఏమి జరిగినా ఏసీపీ ప్రభుత్వమే కారణం. దయచేసి నా పైసలు నాకు ఇప్పించగలరని మరీ వేడుకుంటున్నాను. ఈ వ్యవహారంపై డీజీపీ దృష్టికి ఏమైనా తీసుకెళ్తారు? ఉన్నత అధికారులు డీజీపీకి ఇచ్చిన, ఇంటెలిజెన్స్ డీజీపీకి ఇచ్చిన, అవినాష్ మహంతి సార్ని కలిసిన, అవినాష్ మహంతి సార్కి ఇచ్చిన, సీఎం గారికి అయితే మనీ అయితే మేము ఇప్పించలేం కానీ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటానని అన్నారు. ఇప్పటికీ ఫిబ్రవరి 14th నాడు ఇచ్చిన, ఇంతవరకు అతని మీద ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. అతడు హాయిగా తిరుగుతున్నాడు. ఏంటంటే అతడు ఎవడైనా ఏంటంటే ఒక లక్ష్యంతో వస్తాడు డిపార్ట్మెంట్కి, కానీ అతడు దాచుకోవడం అనే లక్ష్యంతో వచ్చినట్టున్నది. ఏంటంటే ఎక్కడ పోని ఏం చేస్తాడంటే ఎక్కడ పోని అక్కడ అతనికి ఒక ప్రైవేట్ ముఠా ఉంటుంది. అతడు డ్యూటీ కంటే ఎక్కువ ఏంటంటే రియల్ ఎస్టేట్ భూములు వ్యాపారం చేస్తుంటాడు. దీనిపై మీరు అధికారులారా మీరు ఇతని పైన తగిన చర్యలు తీసుకోండి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు మందితో రిలేషన్ ఉంటే మంది పొట్టలు కొట్టి మంది కుటుంబాలు గురించి మంది పుస్తలు తెంపి మంది భర్తలు చేయలేక ఉరేడ్చుకొని చచ్చుకొస్తే ఇతనికి డబ్బులు వస్తున్నాయి అనుకున్నాగా మీ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. చెప్పకుండా ఎంతమంది ఆవేదన వ్యక్తం చేస్తారో బయటికి చెప్పలేక డిపార్ట్మెంట్ అని. నేను ఇంత చదువుకున్నాను బయటికి వచ్చిన, మీరు దయచేసి ఇతని బాధ్యులు ఎవరైనా ఉన్నారేమో రాండి అని ఒకసారి ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వండి. ఎన్ని వస్తాయో ఒకసారి చూడండి. ఎక్కడెక్కడ పని చేసినా ఇప్పటికీ 2 సార్లు సస్పెండ్ అయ్యింది డిపార్ట్మెంట్ పరంగా. అయినా కూడా ఇతన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో మీరే ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఇతన్ని దోసుకోవడానికి రప్పిస్తున్నారా? ఒకసారి ఇతన్ని దయచేసి ఏంటంటే ఇతన్ని డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎంబడే ఇతనిపై చర్యలు తీసుకొని నా డబ్బులు నాకు ఇప్పించగలరని మరీ వేడుకుంటున్నాను. నమస్తే. ముందుగా ఆర్టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ. నేను మాలమాన నేషనల్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. బాధితుడు నాకు ఉస్మానియా క్యాంపస్లో పరిచయము. అయితే ఆయన ఇంతకుముందు చెప్పినట్టుగా పోలీస్ అధికారులు అందరూ కలవడం జరిగింది. దాంతోపాటుగా సీఎం క్యాంప్ ఆఫీస్లో కూడా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగిన తర్వాత నా దగ్గరికి రావడం జరిగింది. సరే, ఏ అంశం మీద వచ్చాడో నాకు తెలియదు కాబట్టి నేను రమ్మని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత
నాకున్నటువంటి పరిచయస్తులలో ప్రధానంగా ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేసేటువంటి పాశం యాదగిరి అన్న నాకు బాగా ఆత్మీయుడు. నాకు పీరో తర్వాత ఆయనే నాకు ఆత్మీయుడుగా నేను భావించి ఆయన దగ్గరకు వచ్చాను. ఆయన ఇంటికి వచ్చి జర్నలిస్టికల్ నుంచి ఫోన్ చేశాను. ఆయనకు ఫోన్ చేస్తే నాకు హెల్త్ బాగలేదు కృష్ణ అని చెప్పాడు ఆయన. 1 వీక్ నుంచి నిజంగా ఆయన కూడా హెల్త్ బాగలేదు ఆయనకు. తర్వాత ఇక విషయం మీకు చెప్పినట్టుగా నాకు చెప్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి? మేమేమంటున్నాం అంటే రాజ్యాంగంలో ఉంటూ మీరు రాజ్యాంగంలో ప్రజల్ని కాపాడమని చెప్పి మీకు రాజ్యాంగం హక్కులు ఇస్తే మీరు పోలీసు పని చేయకుండా భూముల వ్యాపారం చేయడానికి ఇచ్చిందా మీకు పదవి? ప్రభుత్వం కానీ లేదంటే డిపార్ట్మెంట్ పోలీసు కానీ. రెండవ దుర్మార్గం ఏంటంటే ఒక బీసీ అయి ఉండి ఒక బీసీని మోసం చేయడం. 25 ఏళ్ళ సంబంధం అంటే సాధారణంగా ఎవరైనా నమ్ముతాం కదా. 25 ఏళ్ళు దోస్తాన్లో ఉండి ఇటు నమ్మించి ఇట్లా వాళ్ళ అమ్మకి 80 సంవత్సరాలు, ఆమెకి ఏమి తెలియదు, ఆమెను తీసుకుపోయి డైరెక్ట్గా నువ్వు వాళ్ళ కొడుకుల సంతకం లేకుండా వాళ్ళ బిడ్డల సంతకం లేకుండా ఎవరి సంతకం లేకుండా తమ్ముడు నా మీద నమ్మకం లేదా అని అంటే ఎవరికి సాధారణంగా మన మనుషులం కదా, ఇన్ని సంబంధం అంతకాలం నుంచి మనకు పరిచయం ఉందని చెప్పి బ్లైండ్గా నమ్మేస్తే నువ్వు తమ్మి నాకు ఒక నార్మల్ కాల్ చేయి, వాట్సాప్ కాల్ చేయి అని చెప్పడము, ఈయన నమ్మడం. సాధారణంగా మనుషులు ఏంటంటే 20 ఏళ్ళు అంటే మామూలు విషయం కాదు కదా మేడం. ఒకరోజు ఒక 1 వీక్ లోపల మనం నమ్మితేనే మనం ఫ్రెండ్షిప్ అయిపోతే నమ్ముతాం. అయితే ఈయన ఒక సైబర్ క్రైమ్లకే ఒక ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్థాయికి ఎదిగిపోయింది చెవెల్ ఏసీపీ. ఆయన ధీమా ఏంటిదంటే ముఖ్యమంత్రి బంధువులు దాంట్లో ఆయనకు సపోర్ట్గా ఉన్నట్టుగా మాకు తెలిసిందండి. ఇది ముఖ్యమంత్రి గారికి మంచిది కాదు. ఆయన పదవికి మంచిదిగా బ్యాడ్ నేమ్ వస్తుంది, ప్రభుత్వం మీద చెడు పేరు వస్తుంది. ఇట్లాంటి ఎంతమంది మోసం చేసిండో, ఎంతమంది నరకం చూపించిండో. కాబట్టి మాలమానాడు అనేది కేవలం మాలల కోసమే పనిచేసే వ్యవస్థ కాదు. ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేము, బీసీల రిజర్వేషన్ల కోసం కొట్లాడిన మేము, అట్లనే చెంచు వాళ్ళ కోసం కొట్లాడిన మేము, ఆదివాసుల కోసం కొట్లాడిన మేము, నిరుద్యోగుల కోసం కొట్లాడిన మేము. కాబట్టి మాలమానాడు అనేది ఒక ప్రజా సంఘం. ఇది పీవీరావు నేర్పించడం నాకు సంస్థ. కాబట్టి నా దగ్గర రావడం వల్ల నేను చేసినట్టే అట్లీస్ట్ ఈ విషయం, ఈ దుర్మార్గాలు, నేను చేసేటువంటి అరాచకాలు తెలియజేయడం, ప్రజలు తెలియని చెప్పినప్పుడు నేను ఎప్పుడైతే నేను ప్రెస్ మీట్ పెట్టానో అదే రోజు అతనికి ఫోన్స్ వచ్చినాయి. కొంతమంది ఫోన్ చేసిండ్రు, నాకు కొంతమంది ఫోన్ చేసిన, నాకు బెదిరింపు కాల్స్ వచ్చి నేనేం భయపడలేదు. ఎందుకంటే నేను ప్రజల కోసం పనిచేసిన, నిత్యం ప్రజల కోసం చేస్తాను కాబట్టి ఆయన కూడా నేను ఒక మనిషిగానే చూసిన. ఒక బాధిత కుటుంబాన్ని మనం శక్తి మీద ఆదుకోవడానికి మీడియా 4వ స్తంభం, 3వ స్తంభము రక్షణ వ్యవస్థ. మరి ఇంత గొప్ప ఇంత ఎవరికైనా ఆపద వస్తే వెంటనే 100కి ఫోన్ చేస్తారు, ఎందుకంటే పోలీసులు రక్షిస్తారని చెప్పి సాధారణంగా. మరి అట్లాంటి గొప్ప రాజ్యాంగ పదవిలో ఉండే నువ్వు నీకన్నా కొంచెం ఆత్మవిమర్శ చేసుకో. ఎట్లా నువ్వు మీ అమ్మ వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఎట్లా మోసం చేయాలనిపించింది నీకు? ఆమెకు పెన్షన్ రాదు, పాపం పెన్షన్ వస్తారో తెలియదు. కొడుకులు ఉన్న పెట్టే సిచ్యువేషన్ లేరు. ఎవరి కుటుంబాలు వాళ్ళకి బరువు అయిపోయినాయి ఈ రోజుల్లో. తల్లి ఎట్లా ఆమెకి ఏం చెప్పినావో, నువ్వు మోసం మాటలు చెప్పినావో తెలియదు. నీ కాకిరాసు ప్రజలు కాపాడడానికి ఇస్తే నువ్వు భూములు గుంజుకొని ఇట్లా బజార్లకి చేసి నల్లాంటి సపోర్ట్ చేస్తే నాకు కూడా బెదిరింపు కాల్సి వస్తున్నాయి. కానీ నేను చెప్పడం జరిగింది, నేను అందరి కోసం పనిచేస్తున్నా. ఆయన ఒక బీసీ కమ్యూనిటీ డిప్రెషన్ పీపుల్, డాక్టర్ అంబేద్కర్ చెప్పిన ప్రకారంగా మనం ఉద్యమం ఎప్పుడైనా డిప్రెషన్ పీపుల్ కోసం ఉంటాడని చెప్పాడు. అంటే అణచివేతకు ఎవరు గురవుతారో ఆ తరపు నాకు కొట్టాడే గొంతుగా, లేకపోతే ఆ ఉద్యమం వేరంటాడు అంబేద్కర్. అసలు ఉద్యమానికి అర్థమయ్యేదంటాడు అంబేద్కర్. అదే మార్గంలో నేను ఆయనకు మీడియా ద్వారా చెప్తే కొంత తెలిసిపోతుంది, ప్రభుత్వం అందరికీ తెలిసిపోతుంది. ప్రభుత్వంలో చాలామంది 99% ఇట్లాంటి దొంగలు లేకపోయినా కొంతవరకు అయితే పోలీస్ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, లేకపోతే మిగతా 50 డిపార్ట్మెంట్లలో మ్యాక్సిమం కొంతమంది అయితే నిజాయితీ పనులు ఉండడం వల్లనే కొంత గొప్ప పేదలకు న్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం మేము అప్పీల్ చేస్తూ ఉన్నాము, మీరు దయచేసి మన జిల్లా వాళ్ళు, అంటే రాష్ట్రానికి మొత్తం ముఖ్యమంత్రి అయినా కానీ మన జిల్లా వాళ్ళు బాధితుడు మీకు జిల్లా మీకు దగ్గర మండలం, మీకు దగ్గర మండలం ఖచ్చితంగా ఆయన ముందు ఈయన బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి. నెంబర్ 1 అది ఎట్లా ఆదుకోవాలంటే తిరిగి రికవర్ చేయాలి. ఈయన ఏం పెట్టుబడి పెట్టిండో, ఎట్లా క్రిమినల్ మెంటాలిటీతో ఆయన చేసిండో వాటి మీద విచారణ కొనసాగించి ఆయన డబ్బులు బాధిత కుటుంబానికి ఇవ్వాలి. రెండవది ఆయనను ఉద్యోగం నుంచి తీసిపడేయాలి. తర్వాత ఆయన మీద ఈడీ రైడింగ్ కూడా చేయాలి. ఈడీ రైడ్ చేస్తే తెలుస్తుంది. అప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మేము అప్పీల్ చేస్తూ ఉన్నాము. ఏసీపీ వాళ్ళు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీరు ఏసీపీ వాళ్ళు, ఈడీ వాళ్ళు మీరు తక్షణమే అతని మీద మీరు ఎంక్వైరీ ప్రారంభం చేయండి. లేకపోతే ప్రభుత్వాన్ని చెడు పేరు వస్తుంది. ఇట్లాంటి బాధ్యతలు పెరిగిపోతూ ఉంటారు. తర్వాత కౌంటర్ కేసులు పెడతా ఉన్నాడు. అంటే కౌంటర్ కేసులు పెట్ట నువ్వు తప్పు చేయకపోతే నీకేం భయము? నువ్వు రావా మెసేజ్ ఎందుకు పంపిస్తావు? నీకు దగ్గర నువ్వు తప్పు చేయనప్పుడు నీకు ఎంత మేధావైనా ఎక్కడ దగ్గర తప్పు దొరుకుతుందండి. ఈయన ఏమనుకున్నా అంటే నాకు తమ్ముడు వాట్సాప్ కాల్ చేయంటే నిజమే నమ్మేసిండు. వాట్సాప్ కాల్ చేస్తే నాకు డిపార్ట్మెంట్లో బ్యాడ్ నెంబర్ రాకుండా అంటే
అంతే తెలుస్తుంది కదా, నీకు ఏం సంబంధం లేనప్పుడు తమ నమస్కారం పెట్టి నువ్వు మెసేజ్ ఎట్లా పంపిస్తావు? తాగు తమ్ముడు, నీ బాధ నాకు అర్థమైంది చెప్పి ఎట్లా పంపిస్తావు నువ్వు మెసేజ్? కాబట్టి సిగ్గుచేటు ఇది. రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నావు నువ్వు, ప్రధానంగా రాజ్యాంగాన్ని మోసం చేసి చెప్తాను. మాలమానాడుగా ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకోకపోతే, ఎందుకంటే వాళ్ళ మీద రేపు ఎలక్షన్స్లో ఉన్నాయి, ఎలక్షన్ ఖచ్చితంగా ఓటు బ్యాంకే రాజకీయం చేయొద్దు అని చెప్పి దయచేసి ముఖ్యమంత్రి గారికి మానత్వం ఉంది, కానీ మీ కుటుంబ సభ్యులు ఉన్నారని తెలిసింది. ఇది మీకు మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్పి మేము తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. సో 7 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని అమ్ముతానని చెప్పి అనంతరం అక్కడ నుండి డబ్బులు తీసుకున్న అనంతరం అవి తిరిగి ఇచ్చేయడం లేదు. అడుగుతుంటే దాన్ని మొత్తం మాట దాట వేస్తున్నారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. ఒకవైపు డీజీపీకి కావచ్చు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ వాళ్ళ నుంచి ఎలాంటి యాక్షన్ లేదు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు పోరాడతాము. ఒకవైపు బాధ్యతయుతమైన పదవిలో ఉండి ఈ విధంగా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదంటే ఒకవైపు బాధితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెన్ విజయతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.